రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఈ విధంగా మైకెత్తుకొని మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుడు దయ. 96లో ఆయన చనిపోయారు. 95లో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. నాకు టికెట్ ఇచ్చాడు. ఇట్లాగా నీకు మీసాలు కూడా సక్రంగా రాలేదు, నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టేవాడు. అప్పుడు నెల్లూరు ఓడిపోయినాం, కావలి ఓడిపోయినాం, ఒక గూడు ఒకటే మనం మున్సిపల్ చేసిన తల నిమిరి ఇదే మాట మాట్లాడాడు, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకుని వచ్చాము. ఆ మహానుభావుడికు రాజకీయాల్లో మేము కొనసాగుతాం. అయితే మీ అందరికీ తెలుసు, సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయన. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు. ఆయనలాగా ఎవరు కూడా జనాలకి పేదవాళ్ళకి హృదయాలు అందుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైనా మహానుభావుడు, దేవుడైనా ఆయన, వెంకటేశ్వర స్వామి అయినా ఆయన. ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే. అటువంటి కళాకారుడు. అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు అనేటువంటి డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు కూడా అందరం కూడా సంతోషిస్తాం. పైన ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా. ఫస్ట్ రోజే ఎక్కడ అడిగినా బ్రహ్మాండం ఉంది సినిమా, బాలయ్య బాబు యాక్షన్ అయితే అదిరిపోయింది అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన సూపర్ డూపర్ హిట్. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ 50 లేవు, అన్ని సూపర్ హిట్ సినిమాలు. అది నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.